నమస్కారం సింపుల్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ కార్ల గురించి వాటి విశేషాల గురించి తెలియజేయడమే మా లక్ష్యం. ఈరోజు మనం మన దేశం గర్వించదగ్గ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ గురించి తెలుసుకుందాం. టాటా కార్లు కేవలం వాహనాలు మాత్రమే కాదు, అవి భారతదేశ ఆత్మవిశ్వాసానికి, ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీకలు. మరి టాటా కార్ల విజయ రహస్యం ఏమిటి? వాటి ప్రస్థానం ఎలా మొదలైంది? ఈ వీడియోలో మనం టాటా కార్ల పుట్టుక నుండి ప్రస్తుత విజయాల వరకు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను, తెలియని కథలను తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. టాటా మోటార్స్ ప్రయాణం ప్రారంభమైంది 1945లో టాటా గ్రూప్ అధినేత జామ్షెడ్జీ టాటా కలలతో. మొదట్లో వారు లోకోమోటివ్ భాగాలు తయారు చేస్తూ ప్రారంభించారు. అయితే 1930లో టాటా సియరా పేరుతో మొదటి స్వదేశీ ఎస్యూవీని విడుదల చేయడం భారత ఆటో రంగంలో కీలక మలుపు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు టాటా విడుదల చేసిన పాపులర్ కార్లలో ఇండికా, సూమో, నానో, టియాగో, అల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ మరియు కర్వ్ వంటి మోడళ్లను మనం చూస్తున్నాం. టాటా మోటార్స్ కేవలం దేశీయ మార్కెట్లోనే కాదు, అంతర్జాతీయంగా కూడా తమ ప్రభావాన్ని చూపుతోంది. ప్రతి టాటా కారు వెనక ఒక ఉద్దేశం ఉంటుంది: సురక్షితమైన ప్రయాణం, అధునాతన సాంకేతికత మరియు మన దేశానికి గర్వకారణంగా నిలవడం. ప్రత్యేకంగా ఎన్సిఏపి సురక్షిత రేటింగ్లలో టాటా కార్లు టాప్ స్కోర్ సాధించడం గమనించదగ్గ విషయం. ఇంకా చెప్పాలంటే టాటా మోటార్స్ విద్యుత్ వాహనాల రంగంలో కూడా అడుగులు వేసింది. టాటా నెక్సాన్ ఈవీ భారతదేశంలో హైయెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీగా నిలిచింది. ఇది టాటా మోటార్స్ జాగ్వార్ ల్యాండ్. ఇప్పుడు నేను టాటా జీవితంలో జరిగిన ఒక కథ చెబుతున్నాను. ఇది టాటా మోటార్స్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ JLR కొనుగోలు చేసే సందర్భంలో జరిగిన అసలు కథనం. ఒక రకమైన గర్వకారణమైన భారతీయ విజయం. 1980లో ప్రపంచ ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్న సమయంలో బ్రిటన్కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల బ్రాండ్లు అయిన జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ తీవ్ర ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని తమ భవిష్యత్తు ఏమవుతుందో తెలియని స్థితిలో ఉన్నాయి. అప్పటి వరకు ఈ రెండు బ్రాండ్లు అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ మోటార్స్ ఆధీనంలో ఉండేవి. ఏనియనత గ్రాండ్లు లైన్ డ్రైవర్. అయితే కంపెనీ నష్టాల దెబ్బకి ఫోర్డ్ వాటిని విక్రయించాలని నిర్ణయించుకుంది. ఇక్కడే భారత్కు చెందిన టాటా మోటార్స్ రంగ ప్రవేశించింది. ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా 2008 మార్చిలో సుమారు $2.3 బిలియన్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రాండ్లను టాటా మోటార్స్ సంపూర్ణంగా కొనుగోలు చేసింది. ఇది అప్పట్లో ఎన్నో అనుమానాలకు తావిచ్చిన ఒక నిర్ణయం. ఒక భారతీయ సంస్థ లగ్జరీ కార్ల బ్రాండ్లను ఎలా నిర్వహిస్తుంది అంటూ చాలామంది విమర్శకులు ప్రశ్నించారు. కానీ టాటా సంస్థ ఆ విమర్శలకు జవాబుగా ఆ బ్రాండ్లకు స్వేచ్ఛ ఇచ్చి వాటి స్వతంత్రతను నిలుపుతూ అవసరమైన పెట్టుబడులు పెట్టింది. ఫలితంగా JLR కొత్త మోడల్స్తో మార్కెట్లోకి వచ్చి క్రమంగా నష్టాల నుంచి బయటపడి లాభదాయకత సాధించింది. జాగ్వార్ XF, F-Type, రేంజ్ రోవర్, ఈవోక్ లాంటి కార్లు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి. ఈ కొనుగోలుతో టాటా మోటార్స్ తన గ్లోబల్ ఉనికిని బలోపేతం కాకుండా భారతదేశం కూడా ఆటోమొబైల్ రంగంలో ఓ ప్రధాన పాత్రధారిగా మారిందని ప్రపంచానికి చూపించింది. ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో ఉన్న దేశానికి చెందిన కంపెనీ ఇప్పుడు బ్రిటన్కి చెందిన లగ్జరీ కార్లను కలిగి ఉండటం నిజంగా చరిత్ర తిరగరాసిన సంఘటన. జాగ్వార్ ల్యాండ్ రోవర్ టాటా మోటార్స్ లేప్రద వనరుగా మారింది. ఇది కేవలం ఒక వ్యాపార ఒప్పందం మాత్రమే కాదు, భారతదేశ ప్రతిభ, దూరదృష్టి, ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. ఈ ప్రయాణం ఇంకా చాలా ముందుకు సాగనుంది. టాటా మోటార్స్ అభివృద్ధికి మార్గదర్శిగా నిలుస్తూ దేశం సాంకేతికంగా ఎదగడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇకపోతే మీకు టాటా కార్లలో ఏది ఫేవరెట్? కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇవే కాకుండా మీరు మరో ఆటోమొబైల్ కంపెనీ గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. మీరు చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి సింపుల్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి.